మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా నర్సులపేట మండలం బాస్తాన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ వాటర్ రాకపోవడంతో పాటు వాళ్ళు వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి కనీస వసతులు కూడా లేవంటే వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, తండావాసులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వాటర్ ఎందుకు రావట్లేవు, మంచినీటి వసతులు ఎందుకు లేవు, వారికి పరిస్థితి ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. అమ్మ, మీ తండ పేరేం పేరు? బాస్తండా. మీ పేరండి? నా పేరు పీగిలి. మీకు మంచినీళ్ళు ఏమైంది అసలు? పరిస్థితి ఎందుకు రావట్లేదు? ఏమైంది? 10 రోజుల కానించి మాకు అసలే నీళ్ళు లేవు. అయితే నీళ్ళు లేకుంటే గొడ్లు మనుషులకు నీళ్ళు లేవు, ఒంటికి పెట్టాలి లేవు, చేతులు కట్టాలి లేవు, ముఖం కట్టాలి లేవు. అందుకనే పొలంలో ఇడిచి పెట్టి నీళ్లు మేము హౌజులా పెట్టుకున్నాం. ఎన్ని రోజుల కాంచి జరుగుతుంది పరిస్థితి? 10 రోజుల కాంచి. 10 రోజుల కాంచి ఎక్కడ తెచ్చుకుంటున్నారు వాటర్? ఇక్కడ బాయికి వెళ్ళి ఉరుకుతున్నాం. ఇక్కడ బావి ఉన్నదో అక్కడ ఉరుకుతున్నాం. బాయికి వెళ్ళి ఉరుతాం. వాళ్ళు మోటార్ పెడితే అక్కడ పోతే అక్కడ బోర్ నడిస్తే ఇగో ఆ బోర్లు గుట్టాల చెట్ల అని ఉరికినాం. పెద్ద మనిషి నేను ఏ ఊరు పోలే నీళ్ళకు, నాకు చేత కాదు. కొడుకు కొడలు పెడతాం లేరు, నేనే తింటానా, నాకు ఏం లేదు. ఈ బిందె పట్టుకొని జబరం దగ్గర ఎట్లా పోవాలి? బోరింగ్ నీళ్ళు కూడా తెచ్చినాం సార్. మేము బోరింగ్ నీళ్ళు కూడా తెచ్చినాం. జయపురంలో పోయి బోరింగ్ నీళ్ళు తెచ్చి బాయి ఆడ నడుస్తుందో ఆడ పోయి మేము ఒక్కొక్క బిందె ఎత్తుకొచ్చినాం. ఇక చేతులు వాతు గుడిగి ఉంచుకున్నాం. మరి ఎవరికైనా చెప్పిర్రా ఊళ్ళో ఉన్న? పెద్ద మనిషికి ఎరక సార్, మాకు ఎరకలేదు. ఇక ఆడోళ్ళకి ఏం ఎరక అవుతుంది? నీళ్ళు తెస్తాం, ఆడ పోయి ఒక్కొక్క బిందె తెస్తున్నాం. ఇక తాగుతున్నాం, ముఖం గుడవుతున్నాం, బట్టలు గుడవుతున్నాం, ఉంటున్నాం. మరి పని ఎన్ని రోజుల కానీ రావట్లేదు వరకు? ఇది 10 రోజులయ్యా సార్. మాకు భాష ఎక్కువ రాదు సార్. జరుగుతుందన్న మీకు నీటి వచ్చి అన్న అంటే 15 రోజులు అవుతుంది అన్న. 15 రోజుల దాకా వచ్చి రావట్లేవు. అంటే మాకు భగీరథ నీళ్ళు కూడా రావట్లేవు. మేము ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇక్కడ పోయి అక్కడ పోయి కష్టం పడుతున్నాం. ఎవరైనా చెప్పినా కూడా ఎవరు రావట్లేదు సార్. ఏమైనా చెప్పాలంటే ఈ సర్పంచ్ చెప్పినా రావట్లేడు, మేడం చెప్పినా రావట్లేరు. ఏం చెప్పాలంటే నా కష్టం అంటే మన కష్టం మనం పడతాం. అంటే సాయంత్రం వచ్చి నీళ్ళు లేకుండా అవుతుంది. మేము స్నానం చేయాలంటే లేవు. చేసేది ఎట్లా ఉంది నా పరిస్థితి? మాకు ఎవరు పరిస్థితి ఏం చెప్పాలి సార్? మా భార్య పిల్లలు అట్నే ఉన్నాం అంతే సార్. ఏం లేదు, నాకు నీళ్ళ సుక్క లేడు. మా బాస్ అంటే వరకు సుక్క నీళ్ళు లేవు సార్. అంటే మీరు ఎవరైనా అధికారులు కానీ ఏమన్నా ఎవరు చెప్పినా వాళ్ళు ఇంటలేరు సార్. ఎవరు చెప్పినా ఇంటలేరు. వాళ్ళు మా మాట నేను చెప్పినా నువ్వు చిద్దాలే, రేపు వస్తా, రేపు ఎల్లుండి వస్తా అని చెప్తాను సార్. అంతే, కానీ ఎవరు మాట ఇంటలేరు. అందుకనే మేము చెప్పినాం సార్, ఇదే ముచ్చట, ఏం లేదు కానీ మాకు నీళ్ళు కావాలి. అదే బాధ. అంటే మా అంత బతుకు ఎప్పుడు బాస్తాడు అంత బస్సు ఎవరు లేరు. బాధ మొత్తం పరిచయం అవుతున్నాం సార్. బోరింగ్ కూడా నీళ్ళు బోరింగ్ ఉన్నా మంచిగా ఉండం, బాగుండు. ఏం లేవు, బోరింగ్ లేదు, ఏం లేదు సార్. అట్లా వాటర్ ట్యాంక్ ఉందండి మీకు? వాటర్ ట్యాంక్ అంటే మా భగీరథ ఉంది, కానీ నీళ్ళు రావట్లేవు. ఎప్పుడు చూసినా ఒక సుక్క నీళ్ళు రావట్లేవు. ప్రతి ఎండాకాలం ఇదే పరిస్థితి లేకుంటే ఈ సంవత్సరం ఒకసారి వచ్చిందా? ఎప్పుడు ఎండాకాలం ఇదే. ఈ నెలల మోటార్ వచ్చినా అది బంద్ చేస్తారు, కాలిపోయింది అంటారు, ఇది పోయింది అని ఇదంటే అంటారు. ఏమో మా బతుకుంటే మా గోస కాదు, ఇదే బాధ పెడతాం. ఒకవేళ మోటార్ కాలిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ స్టడీ చేస్తానికి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందా? సెట్ చేస్తా అంటే 3-4 రోజులు, ఇప్పుడు దాకా 15 రోజుల తర్వాత వస్తారు చేస్తా అంటే. ఇవాళ ఎందుకంటే మేము ఇట్లా వీడియో కాల్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ పెట్టిపోయారు. ఇవాళ కొద్దిసేపు నడిచింది, ఇప్పుడు ఖాళీ మూట నడుతుంది. మీరు పశువులు కానీ ఏమన్నా వాటికి నీళ్లు కావాలంటే ఎట్లా అంటే ఇగో బయట పోయి చెరువులా అని తాపించుకొని తీసుకొస్తాను. చెరువులు ఉన్నాయా? నీళ్లు చెరువుల గింత ఉంటే తాపించుకొని వస్తాను. ఏ లేదు, మాకు అసలు బతుకు మా ఇష్టం. ఇక స్నానం చేయాలంటే గోస అవుతుంది. మా భార్యలే మా పిల్లగాళ్ళనే ఎంత నేవలైనా అట్లా అవుతుంది. అదే. థ్యాంక్ యూ అండి.